జనాలకు డబ్బులు పంచే పనిలో ఉంటే మిగతా పనులు ఏమీ చేయలేం. అలాగని డబ్బులు ఇవ్వడం ఆపేస్తే ప్రజలు తిరగబడతారు. ఇది సంక్షేమ పథకాల ఇంపాక్ట్. ప్రస్తుతం శిథిలమైనటువంటి వంతెనలు వాటిని రిపేర్ చేయకపోవడం వలన కూలిపోవడం, ఇసుకాసురుల కారణంగా ఒకటి జరిగింది. తాజాగా కృష్ణా జిల్లా మోపిదేవి మండలం రావివారిపాలెం గ్రామం నుంచి పొలాలకు వెళ్లేందుకు పంట కాలం మీద దశాబ్దాల కింద వంతెన నిర్మించారు. నిర్మించినప్పటి నుంచి ఒక్కసారి కూడా మరమ్మతు చేయలేదు. 5 ఏళ్ల కింద దీని రక్షణ గోడలు కూలిపోయాయి. జలవనరుల శాఖ పట్టించుకోలేదు. వారధి పడగొట్టి కొత్తది నిర్మించాలని తెలుగుదేశం పార్టీ ప్రభుత్వంలో రైతులు వింతపత్రం ఇచ్చారు. వాళ్ళు అప్పుడు పట్టించుకోలేదు. ఈ ఆర్జీ బుట్ట దాఖలైంది. ఆ తర్వాత వైసీపీ వచ్చినా కూడా వాళ్ళు ఏమీ అది పట్టించుకోలేదు. తాజాగా ఇప్పుడు దాని మీద నుంచి 25 టన్నుల ఇసుకలోడుతో ఓ లారీ వెళ్ళింది. అది కాస్త కూలిపోయింది. శిథిలమైన తెలుగుదేశం హయాంలో అప్పుడు వాళ్ళు చేయలే, ఈలోపు వైసీపీ వచ్చింది, వీళ్ళు చేయలే, ఈలోపు వంతెనే కూలిపోయింది. పొలాలకు వెళ్ళేటటువంటి ఓ చిన్నపాటి వంతెన. ఇప్పుడు రైతులందరూ ఆ కాల్లో దిగి అటు వెళ్ళాలన్నమాట.